ఇప్పుడు ఏపీలో సీఎంగా ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తుంది. ఎందుకని అనుకుంటున్నారు? పథకాలు అనేది కొద్దిగా బాగున్నాయి కాబట్టి పథకాల గురించే బాగుందని చెప్పేసి ఇప్పుడు జగన్ గారిని సీఎం మళ్ళీగా చేయాలని మీరు అనుకుంటున్నారా? పక్కం పక్క అంటే ఇప్పుడు ఆయనది అసలు ఏం చేయలేదు, మాకు రోడ్లు కూడా అలాగే ఉన్నాయి, స్టూడెంట్స్ కానీ 10 మందికి చెప్పాలంటే కష్టమే కదా. మరి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీగా వస్తున్నారు కదా జగన్ గారికి, దాని గురించి మీ ఒపీనియన్? కాదులేమ్మా, అంత ఏం లేదు. ఇప్పుడు షర్మిల గారే సొంత అన్నని ఇప్పుడు కాంగ్రెస్లో ఎంతమంది వచ్చినా ఏం కాదులేమ్మా, ఎంతమంది వచ్చినా ఏం కాదు, పక్క జగన్. మరి ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారండి? ఇంకా సీట్ల వరకు అయితే ఏదో కొంచెం తక్కువ వచ్చినేమో అంత తప్ప, ఇంకా సీఎం అయితే పక్క. ఇప్పుడు మరి ఈయనకి సపోర్ట్ ఉందని సీట్లు రావచ్చని మీరు అనుకుంటున్నారా? రావచ్చు. ఒకవేళ కొంచెం తగ్గితే తగ్గొచ్చునేమో 150కి, గెలిచేది మాత్రం పక్క. మరి లాస్ట్కి వై నాట్ 75 అని చెప్తున్నారు కదా జగన్ గారు, దాని గురించి మీ ఒపీనియన్? గెలుస్తాడమ్మంగా పక్క, దాని గురించి ప్రాబ్లం ఏం లేదు. మేడం ఇప్పుడు ఏపీలో సీఎంగా ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారండి? జగనే వస్తారు మళ్ళీ. ఎందుకని అనుకుంటున్నారు? పేదవాళ్ళందరికీ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఇప్పుడు వితంతులకి, ముసలి వాళ్ళకి 3000 అంటే ఎవరు ఇస్తారు ఈ రోజుల్లో? 3000 ఊరికనే ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్కి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ అందరికీ కూడా 15,000 వచ్చి స్కాలర్షిప్ ఇస్తున్నారు. అలాగే 18 to 45 ఇయర్స్ ఏజ్ వచ్చిన వాళ్ళకి 18,500 ఇయర్లీ ఇస్తున్నారు. అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా, ఇంకా సచివాలయం ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఇంటింటికి వాలంటీర్స్, వాళ్ళు మ్యాక్సిమం తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంట్లో ఉండే ముసలి వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేస్తున్నారు. నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటికి వెళ్ళలేదు, వాలంటీర్స్ వచ్చి వాళ్ళకి రైస్ ఇవ్వడం, ఇంకా పెన్షన్ ఇంటికి తెచ్చి ఇవ్వడం, ఇంకా ఏంటంటే వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అని, మీ సేవ ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్న వాళ్ళు చేయడం, ఇవంతా చేయడం వల్ల వాళ్ళు కూడా ఫ్రీగా ఉంటున్నారు. మ్యాక్సిమం చాలామందికి రిలీఫ్ అయ్యింది సచివాలయం వాలంటీర్స్ వ్యవస్థ వచ్చాక. నాకు తెలిసినంత మట్టికి మళ్ళీ ఇదే గవర్నమెంట్ వచ్చి ఇంకో 5 years చేస్తే మాకు అంతా బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటి అంటే, మేము చదువుకునే టైంలో, ఇప్పుడు నేను ఎంఎస్సీ కంప్లీట్ చేశాను, నేను డిగ్రీ ఉండే టైంలో మా సైడ్ వచ్చేసి రోడ్స్ చాలా అధ్వానంగా ఉండేవి. ఈ మధ్యన 2-3 years నుంచి రోడ్స్ కూడా కంప్లీట్గా చేంజ్ అయినాయి. నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.